న్యాయవాదులందరితో మీటింగ్ నేను ఎందుకు పెట్టాడంటే, లిక్కర్ కేసులో అంతిమ లబ్ధాడు ఇతని పేరే వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం పోరాడి ఇతన్ని బయటికి తీసుకొచ్చే సందర్భంలో వీళ్ళందరూ హెల్ప్ కావాల్సి వస్తుంది కాబట్టి పర్టికులర్గా వెరీ పర్టికులర్గా అడ్వకేట్స్తో మీటింగ్ పెట్టుకున్నాడు నిన్న. అండ్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం గమనించండి, ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు అనేది ఆధారాలతో బయటపడుతుంది తరుణంలో. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు ఇతని మనిషి అయినప్పుడు వీళ్ళ పార్టీకి పరువు ఉందా చెప్పండి? కేసులు పెట్టడం వల్ల వీళ్ళ పార్టీకి పరువు పోతుందా? మీరందరూ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఒపీనియన్ని. పరువు ఈ ప్రభుత్వం తీస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పరువు ఇచ్చారా? సునీతారెడ్డి గారు వెళ్ళి కలిస్తే కనీసం ఆవిడ కేసు గురించి ఇన్ని స్పీడప్ చేపిస్తానని చంద్రబాబు నాయుడు గారు నుంచున్నారా? ఆఖరికి వివేకానంద రెడ్డి గారి కుటుంబంలో ఆ జరిగిన హత్యకి రెస్పెక్ట్ఫుల్ వేగా ఇన్వెస్టిగేషన్ చేయించాలి, ఆ వెధవ ఎవడైతే చంపాడో వాడిని తీసుకెళ్లి జైల్లో వేపిస్తానని ఒక రెస్పెక్టబుల్ ఆన్సర్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కుటుంబంలో ఎవరి పరువు కోసం నుంచోలేదు చెప్పండి? చెప్పండి. ఇతను దుక్కి దున్నేసిన అమరావతి ప్రతి రైతు మహిళ పక్కన ఆయనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సింగపూర్ వెళ్తే అక్కడ పరువు తీస్తావు, చిన్న దేశమే కదా అంటావు. చిన్న దేశంలో కూడా పరువు లేని క్యాండిడేట్ అయ్యాం కదా మనం. పెద్ద దేశం దాకా ఎందుకు, చిన్న దేశంలో కూడా పరువు లేని వాళ్ళ కింద అయ్యాం కదా. మనకున్న ఎమ్మెల్యేలు మనం చూసి నమస్కారం పెట్టరు, ఎందుకున్నామో వాళ్ళకే తెలియదు.